హే గాయ్స్! టుడే స్పెషల్ కరివేపాకు కారపొడి రైస్. ఎప్పుడు కరివేపాకుతో కారపొడియే కాదండి. ఒక్కసారి ఇలా కరివేపాకు పొడి రైస్ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి 1 చెంచా వరకు నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత 3 చెంచాల మినపప్పు, 2 చెంచాల ధనియాలు, 2 చెంచాల నువ్వులు, 1 చెంచా వరకు జీలకర్ర, 5, 6 ఎండుమిర్చి వేసుకొని అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత 5, 6 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసి అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి 2 చెంచాల వరకు నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న 1 కప్పు అన్నం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకు రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా వేడి వేడిగా తింటేనే చాలా బావుంటుంది. మీరు ట్రై